సూర్యాపేట ప్రముఖ డాక్టరు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రరావు గారికి ఇవాళ ఒక పదవి రావడం జరిగింది. అసలు ఆ పదవి రావడం ఏ విధంగా ఉందో, అసలు పదవి రావడానికి కారణము ఏంటిదో, అసలు అధిష్టానానికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్తాడో డాక్టర్ రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే సార్. మీరు ఇవాళ ఒక అత్యున్నతమైన స్థానంలో పదవి దక్కించుకున్నారు, ఎలా ఉంది? సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. అధిష్టానం మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు సమీక్షలందరి ఆశీస్సులతోని ఈరోజు ఈ రాష్ట్ర పదవి, డిప్యూటీ స్పీకర్ పదవి మాకు గిరిజన ప్రజానికానికి గౌరవిస్తూ, గిరిజన సామాజిక వర్గం కంట్రిబ్యూషన్ వల్లనే మొన్న ఈ రాష్ట్ర ఏర్పాటు అయిందనే విషయాన్ని అధిష్టానం గుర్తించి విద్యావంతుడుగా డాక్టర్ రామచంద్ర నాయక్ అనే గిరిజన అభ్యర్థిని ఈరోజు ప్రజలు చట్టసభలో పంపిస్తే అధిష్టానం దాన్ని గుర్తించి గౌరవించి డిప్యూటీ స్పీకర్ నియామకం చేసినందుకు, అదేవిధంగా ఈరోజు ముగ్గురు శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా సహచర శాసనసభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా చెప్పండి, సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అధికారం లేడు, మీరు మీకు ఇలా ఒక పదవి వచ్చింది, మీరు ఈ నియోజకవర్గానికి ఎలాంటి సేవ చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రిప్రజెంటేటివ్గా పేద బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగస్వామినవుతూ, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసేదాకా తప్పకుండా భవిష్యత్తులో శ్రమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ప్రజల రుణం ముఖ్యంగా మాకు గిరిజన ప్రజానికం రుణం తీర్చుకోవడానికే నాకు ఈ పదవి ఇచ్చిరని చెప్పి భావిస్తూ ఉన్నా. తప్పకుండా అధిష్టానానికి, ప్రజలకు అందరికీ మేలు చేసే విధంగా ముందుకు నడుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా చెప్పండి, ఈ రోజు ఏదైతే బెర్త్ కన్ఫర్మ్ అయ్యేదో మొత్తం కూడా అన్ని కులాలకు కూడా సమాన అవకాశం కల్పించినట్టు ఉంది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసే రోజే దాదాపు అన్ని సామాజిక వర్గాలని న్యాయం చేసే విధంగా మొదటి కూర్పు, ఆ తదనంతరం ప్రభుత్వ విప్పులుగా ఒక దళిత బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ గారికి, ఒక గిరిజన బిడ్డగా నాకు, అదేవిధంగా బీసీ బిడ్డగా ఆది శ్రీనివాస్ గారికి, ఇంకొక బీసీ బిడ్డ బీర్ల ఐలన్న గారికి స్థానం కల్పించి, అదేవిధంగా కార్పొరేట్ చైర్మన్లలో కూడా అన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా బీసీ బడుగు బలైన వర్గాలకు పెద్దపీట చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పేద బడుగు బలైన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే సంకేతాలను కల్పిస్తూనే ఇప్పుడు రెండవ మంత్రివర్గం ఈరోజు కూడా 3 సామాజిక వర్గాలని, దళితుల్లో మాలా మాదిగ సామాజిక వర్గాలని న్యాయం చేస్తూనే బీసీగా ముదిరాజ్ బిడ్డను వాకటి శ్రీహరి గారిని కూడా మంత్రి పదవి వరించడం చాలా అభినందనీయం, సంతోషకరం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ యావత్తు ప్రజానికానికి ఒక సంకేతం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు, కాగానే డిప్యూటీ స్పీకర్ పదవి రావడం జరిగింది, మీకు ఫోన్ రాగానే ఏ విధంగా స్పందించారు? నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఫోన్ చేసి పొద్దున్నే అభినందనలు తెలియజేయడం నాకు చాలా ఆనందాన్ని వేసింది. సరే, ఏదేమైనా మా గిరిజన ప్రజానికం క్యాబినెట్లో పోర్ట్ఫోలియో వస్తుందని ఆశించారు. సరే, ఏదేమైనా ప్రజానికం పక్షాన ఈరోజు నన్ను గౌరవించి చట్టసభలో ఒక ముఖ్య భూమిక పోషించే పాత్రను ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. డాక్టర్ రామచంద్ర గారు చెప్పేది ఒకటే, ఎందుకంటే డిప్యూటీ స్పీకర్గా నాకు రావడం చాలా ఆనందనీయము. రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి నాకు చెప్పగానే ఎంతో ఆనందపడ్డాను. ఏదేమైనా కూడా ఈసారి మంత్రివర్గంలో మాత్రము బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ప్రాధాన్యతగా వచ్చింది. ఖచ్చితంగా నా లంబాడ బిడ్డలు ఖచ్చితంగా నేను అందరికీ అందుబాటులో ఉంటాను, అందరికి కూడా సేవ చేస్తాను. అంతేకాదు సూర్యాపేటలో ఉన్నటువంటి ఎవరైతే సమస్యలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవ చేసేందుకు నేను ఎప్పుడు ముందంటుగా ఉంటానని కూడా పేర్కొంటున్నాడు.